సో హాయ్ టీమ్. సో నెక్స్ట్ ఎగ్జామ్ గురించి అడుగుతున్నారండి. సో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ వచ్చరికి అబ్రాడ్ వెళ్ళిన తర్వాత ఇండియాలో వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాయాలా అంటే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుతాము, ఇండియా వచ్చిన తర్వాత ఇండియాలో కూడా ఎగ్జామ్ రాయాలని అడుగుతున్నారండి. 100% రాయాలండి. సో ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ 2021 తర్వాత ఎవరైతే ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి ఉన్నారో అది ఇండియా అవ్వచ్చు, అబ్రాడ్ అవ్వచ్చు, ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ప్రతి ఒక్కరు అబ్రాడ్లో చదివిన వాళ్ళు, ఇండియాలో చదివిన వాళ్ళు 100% వచ్చరికి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఇంతకు ముందు ఏంటంటే ఇండియాలో చదివిన వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్ లేదండి. ఎంబీబీఎస్ డైరెక్ట్గా సర్టిఫికేట్ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా అందరూ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది 100% రాయాల్సిందే యాజ్ పర్ న్యూ రూల్స్ ఆఫ్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం 2021 నవంబర్ 18 తర్వాత అందరూ ఇండియాలో చదివిన అబ్రాడ్లో చదివిన అందరూ నెక్స్ట్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాల్సిందే. అది రాస్తే మాత్రం ఇండియాలో సర్టిఫికేట్ వస్తుంది. అబ్రాడ్ పిల్లలకి అడ్వాంటేజ్ ఏంటంటే యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం అక్కడ కూడా డిగ్రీ వస్తుంది కాబట్టి ఏదైతే కంట్రీ చదువుతామో రెండో డిగ్రీ కోసం ఇండియాలో రాస్తాము. అది ఇండియాలో వచ్చేసరికి వాళ్ళకి సింగిల్ డిగ్రీ. ఇది నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయితే మాత్రం డిగ్రీ, లేకపోతే నో డిగ్రీ. అదే అబ్రాడ్ వాళ్ళకి ఏంటంటే అక్కడ డిగ్రీ వస్తుంది, ఇక్కడ రెండో డిగ్రీ కోసం